తీన్మార్ మల్లన్నకి ఏమైందో మరి ముచ్చట ఈ మధ్యన కొంచెం చేంజ్ అయింది అనమాట. ఈ మధ్య స్క్రీన్ లో వదిలేసి డైరెక్ట్ గా ఆఫ్లైన్ లోకి వస్తున్నాం, గ్రౌండ్ లో రియాలిటీ చెక్ చేద్దామని. అయితే ఏమైంది, మొత్తం బొక్కవర్లో పడింది అనమాట. ఈ రోజు నారాయణ సంస్థలో ర్యాంకుల పేర్లతో స్టూడెంట్స్ లేకుండా మీరు వేసుకున్నారు. అరే ఓకే మల్లన్న, నిజంగానే అట్లా జరిగింది అనుకో, నేనే రాజు నేనే మంత్రిని అన్నట్టు మొత్తం నేనే నడిపిస్తా, ప్రపంచం అంతా నాదే, నేనే దేశానికి ప్రధాని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఏ గల్లీలో పోతే నేనే మంత్రిని నేనే అధికారిని అన్నట్టు బిహేవ్ చేస్తే బొక్కలు ఎరగదీసి మక్కలు ఎరగొడతారు అనమాట. రీసెంట్ గా తీన్మార్ మల్లన్న చేసిన కథలు కూడా అట్లనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నారాయణ కాలేజీలో నిలదీయడానికి వెళ్ళినావు, నువ్వు ఎవరు అసలు వెళ్ళడానికి? మీ పిల్లలు అక్కడ చదువుతున్నారా? లేదు. పోనీ మీ బంధువుల పిల్లలు చదువుతున్నారా అంటే ఆ ప్రపంచం అంతా బంధువులే కదా, అట్లా అనుకున్నా. కానీ ప్రశ్నించడం వరకే మన హక్కు, ప్రశ్నించు, సమాధానం వచ్చేదాకా ప్రశ్నించు. నువ్వు తీన్మార్ మల్లన్న కాబట్టి తీన్మార్ కొట్టుకుంటా ప్రశ్నించు, ప్రాబ్లం లేదు. కానీ ఒక విద్యాలయానికి వెళ్ళినప్పుడు దానికంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు పర్మిషన్స్ తీసుకుంటారు, వాళ్ళు అండర్ డిఈఓ కింద ఉంటారు, డిఈఓ కింద ఇంకా అట్లా శాఖలన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా మాట్లాడాలంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దత్తపుత్రిక విద్యాశాఖని ఎవరికన్నా ఇస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన సంఖ్యలో పెట్టుకున్నాడు అనే విషయం కూడా మనకు తెలుసు. నువ్వు ప్రశ్నించువయ్యా, ప్రశ్నించు. కానీ నోరుంది కదా అని చెప్పి 32 వాళ్ళు రాళ్ళు కొట్టించుకునే దాకా తెచ్చుకోకూడదు కదా. అది నువ్వైనా ఎవరైనా కానీ జర కొంచెం భద్రంగా మాట్లాడితే నీ మీద ఉన్న రెస్పెక్ట్ పెరుగుతుంది. లేదనుకో ఇంకా ఏమవుతుంది అనేది మన అన్నదమ్ములే చెప్తారు. సో నోరుంది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మాట్లాడితే చెల్లుతుంది అట్రా. ఇట్లాంటి నాయకులు సమాజంలో తిరుగుతుంటే, తెలంగాణలో తిరుగుతుంటే, ఇన్నాళ్ళు నువ్వు చేసిన సేవకి నిన్నేమనాలి? సో దీని గురించి మీరేమంటారో కమెంట్ చేయండి.